పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును అందరము కలిసి చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన. మహాగణుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా మీకు వందనములు. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాకు బహు స్పష్టముగా నాయన మాట్లాడవలసింది గడుపుచున్నాను. మా అందరికీ వినగల చెవి, గ్రహింపగల ఆత్మను దయచేయండి ప్రభువా. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మేము ఉండగా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. సఖ్యము కానీ వరముగా మీరు మాకు వచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో పుట్టినప్పుడు చరిత్ర 2 ముక్కలైంది. AD BC. AD అంటే ఎన్నో ద మెయిన్ అనేటువంటి మాటకు ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంవత్సరము. మన తెలుగులో చక్కగా ఏముందంటే క్రీస్తు శకము. క్రీస్తు రాకముందు BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. మన యొక్క తెలుగులో చక్కగా అంటున్నారు క్రీస్తు పూర్వము. Christmas is not the season that falls every year, but it is the inner feeling of the heart which can be experienced every day. క్రిస్మస్ అంటే ఏదో సంవత్సరమునకు ఒకసారి వచ్చేటువంటి సీజన్ కాదు. క్రిస్మస్ అంటే ఏదో సంవత్సరమునకు ఒకసారి వచ్చేటువంటి సీజన్ కాదు. మరేమిటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే ప్రతిరోజు హృదయాంతరంగములో అనుభవించదగ్గ ఆనందము. ప్రతి సంవత్సరం వచ్చేటువంటిది కాదు క్రిస్మస్. మరేమిటి? ప్రతిరోజు హృదయాంతరంగములో ఆనందింపదగినటువంటి ఒక గొప్ప అనుభూతి క్రిస్మస్. అసలు ఈ యొక్క క్రిస్మస్లో ఏముందో మనం చూద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ద క్రిస్మస్? అసలు క్రిస్మస్లో ఏముంది? క్రిస్మస్ స్పెల్లింగ్ వచ్చా మీకు? ఎవరైనా చెప్తారా? క్రిస్మస్లో మొట్టమొదటిగా ఏ లెటర్ ఉంటుంది? సి. సి అంటే అందులో ఉన్నది ఏంటంటే కమిట్మెంట్. కమిట్మెంట్ ఇందాక మనం చదివాము. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కమిట్మెంట్ అంటే ఒక తీర్మానము. ఏమిటి ఈ తీర్మానము అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసయ్య ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటంటే ఈ నశించుచున్నటువంటి ప్రజల కొరకు నేను బలియాగం అవ్వాలి, నేను చనిపోవాలి, వీరందరికీ బదులుగా రక్తము చిందించాలి, ప్రాణము పెట్టాలి, వీరందరినీ కూడా నేను కొనాలి. ఒక తీర్మానము ఆయన తీసుకున్నాడు. ఆ యొక్క సి అంటే అదే కమిట్మెంట్. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు ఆ తర్వాత 28 కూడా ఒకసారి మనం చదువుదాము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసయ్యకు ఎన్నో టైటిల్స్ ఈ భూమి మీద ఉన్నాయి. టైటిల్స్, పేర్లు. ఏమని పిలిచారు యేసయ్యని? బోధకుడా అని పిలిచారు, రబ్బీ అని పిలిచారు, రబ్బూని అని పిలిచారు, గుడ్ టీచర్, సద్బోధకుడు అని పిలిచారు. ఎన్నో రకాలుగా యేసయ్యని పిలిచారు. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని పిలిచారు. కానీ యేసయ్య నోట్లో నుండి ఎప్పుడు ఏ మాట వచ్చేదో తెలుసా? మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. యేసయ్య అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. అదే కమిట్మెంట్. పరిచారము చేయించుకోవటానికి కాదు ఈ యొక్క క్రిస్మస్. యేసయ్య పరిచారము చేయించుకోవటానికి రాలేదు. మరి దేనికోసం వచ్చాడు? పరిచారము చేయటానికి వచ్చాడు. ఈ లోకములో చాలా మంది ఏం చేస్తున్నారండి? మనుషులను ఉపయోగించుకుంటున్నారు, పరిచారము చేయించుకుంటూ ఉన్నారు. కానీ మనుషులు ఉన్నది పరిచారము చేయించుకొనటానికి కాదు. మరి ఎందుకు మనుషుల్ని దేవుడు ఇచ్చింది అంటే, టు లవ్ అదర్స్. మనము ఒకరినొకరు ప్రేమించాలి. మరి దేనిని ఉపయోగించాలి? డబ్బును ఉపయోగించాలి, వస్తువులను ఉపయోగించాలి. నిజమే, మనం పని పాటలు చేయాలి, తప్పులేదు. కానీ ఈ యొక్క లోకములో ఉన్నదంతా ఏమిటంటే, ఈ యొక్క వ్యక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలి. కానీ ప్రభు అది కోరుకోవాలి. పరిచారం చేయటానికే వచ్చాడు. ఆయన నడుముకు ఒక టవల్ కట్టుకొని శిష్యులందరి యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. అదే ఆయన కమిట్మెంట్, పరిచారం చేయటమే. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చి, అనేకులకు ప్రతిగా, అనేకులకు బదులుగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఇక్కడ గ్రీక్ పదము డియా అనేటువంటి మాట వాడబడింది. బదులుగా అనేటువంటి మాటకు డియా అనేటువంటి మాట. దానికి ఇంగ్లీష్లో 5 రకాలైనటువంటి అర్థాలు వస్తాయి. అదేంటంటే, జీసస్ క్రైస్ట్ died on the cross of Calvary instead of your place and my place. యేసు క్రీస్తు మీకు బదులుగా, మాకు బదులుగా, మనందరికీ బదులుగా యేసు క్రీస్తు కల్వరి శిలువలో చనిపోవటానికి ఆయన వచ్చాడు. బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్. ఇంకొక మాట ఇంగ్లీష్లో ఏమని చెబుతుందంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ అవర్ సిన్స్. మన యొక్క పాపపు స్థానములో చనిపోవటానికి యేసయ్య వచ్చాడు. ఆయన పాపము చేయలేదు, కానీ మన స్థానములో, ఇన్ ప్లేస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపములు స్థానములో చనిపోవటానికి ఆయన వచ్చాడు. మూడవదిగా ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే, ఆన్ బిహాఫ్ ఆఫ్. మన యొక్క పాపములను బట్టి, ఆన్ బిహాఫ్ ఆఫ్, మన యొక్క పాపములను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు తెలుసు ఈ యొక్క లోకంలో పుట్టేటప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సిన్స్. మన యొక్క స్థానాలకు బదులుగా, మన స్థానాల నిమిత్తం, మన యొక్క స్థానంలో మనకు బదులుగా, మన నిమిత్తం. నాలుగవదిగా మనం చూసినట్లయితే, యాన్ అకౌంట్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపపు లెక్కలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బదులుగా చనిపోవడానికి ఆయన వచ్చాడు. ఇంకా ఎందుకు వచ్చాడు అని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు బికాజ్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపముల కొరకు. మన తెలుగులో చక్కగా అనువాదం చేశారు. ప్రతిగా, బదులుగా, మన పాపముల నిమిత్తము, మన పాపముల కొరకు, మన పాపముల స్థానములో, మన పాపముల లెక్కలను బట్టి, పాపపు లెక్కలను బట్టి యేసుక్రీస్తు చనిపోవడానికి ఆయన వచ్చాడు.
అందుకే మనుష్య కుమారుడు ఒక లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మనందరికీ బదులుగా ఆయన చనిపోవటానికి ఆయన పాపం చేయలేదు, కానీ మనం చేస్తాం. మన పాపపు లెక్కలను బట్టి ఆయన యొక్క భూమి మీద ఆయన చనిపోవటానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక విమోచన క్రయధనము ఆయన చెల్లించేశాడు. మన యొక్క పాపాలకి చెందవలసిన లెక్కను మనకు బదులుగా మనము చెల్లించాలి, కానీ ఆయన చెల్లించేశాడు. క్రయము విక్రయము ఎక్కడ జరుగుతుంది? వ్యాపారంలో జరుగుతుంది క్రయము విక్రయము. యేసయ్య తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని విమోచించాడు. నౌ యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు మనమందరము కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం జీవించవచ్చు. మన యొక్క పాపపు లెక్కలు మన మీద ప్రభుత్వము చేయవు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలంగా స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించవచ్చు. అదే క్రిస్మస్. అందరికీ చెప్పండి ఈ యొక్క క్రిస్మస్ని. యేసయ్య పుట్టుక గురించి మాట్లాడుతున్నామంటే ఆయన మరణాన్ని గురించి తప్పక మాట్లాడాలి. ఆయన పుట్టాడు అంటే ఆయనకు తెలుసు మనందరికీ బదులుగా ఆయన చనిపోవాలని. మన పాపపు లెక్కలను బట్టి ఆయన చనిపోవాలని తెలుసు. మన నిమిత్తం ఆయన చనిపోవాలని తెలుసు. మన యొక్క పాపపు యొక్క స్థితిలో ఆయన చనిపోవాలని తెలుసు. He died on behalf of our sins. మన పాపమును బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు. ఇట్స్ ఎ కమిట్మెంట్. ఆయనకు ముందే తెలుసు ఆ యొక్క కమిట్మెంట్, ఆ తీర్మానాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగించాలి. అయినను నా యొక్క ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే. దేవుని చిత్తం ఏంటంటే ఆ పాత్ర అక్కడే ఉండాలి. ఆ పాత్రను ఆయన తాగాల్సిందే. ఆ పాత్రలో ఉన్నటువంటి సమస్యలు, పాపములు అన్నీ ఆయన మీద పడాల్సిందే. మనము ఫ్రీ, మనము స్వేచ్ఛ స్వతంత్రం అవ్వాల్సిందే. అది దేవుని యొక్క ఉద్దేశం. క్రిస్మస్ అంటే చాలా మందికి పిండి వంటలు, కొత్త బట్టలు, అలంకరించుకోవటం ఇలా ఉంటుంది. చేసుకోవచ్చు. నథింగ్ ఈజ్ రాంగ్, తప్పేం లేదు. శుభ్రంగా ఉండటం, మంచి భోజనం చేయటం, కొత్త బట్టలు వేసుకోవటం, నథింగ్ ఈజ్ రాంగ్. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది క్రీస్తు మన యొక్క జీవితంలో జన్మించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఇంకా క్రిస్మస్లో ఇంకేమున్నాయి? రెండవది సి తర్వాత హెచ్ అంటే హ్యూమిలిటీ. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా యేసయ్య? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాం మనము. 7వ వచనంలోనికి రండి. ఏమంటున్నాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే మనుష్యుని పోలికగా పుట్టాడు. ఎవరైనా సర్వాధికారి, ఎవరైనా దేవాది దేవుడు. ఏమయ్యాడు అంటే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇందాక నేను చెప్పాను, హెబ్రీలు భోజనం చేసేటప్పుడు డైరెక్ట్గా భోజనం పంక్తిలోకి వెళ్ళిపోతారు. ఎవరో ఒక దాసుడు వచ్చి వారి పాదాలు కడిగి వెళ్తారు. వారి పాదాలు కడిగేటప్పుడు ఆ హెబ్రీలు, యూదులు ఆ దాసుని ముఖాన్ని కూడా చూడరు. అంటే ఎన్నిక లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. యేసయ్య ఆల్రెడీ కొంతమంది పాదాలు కడిగేశాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి పేతురుకి డౌట్ వచ్చింది, ఎవరు మన పాదాలు కడిగేది? ఈ మేడగది కూడా ఇప్పుడే మనం అడిగి తీసుకున్నాం కదా కొద్దిసేపటి క్రితమే. ఎవరబ్బా ఈ సేవకుడు అని చూశాడు. ఎవరో కాదు, యేసయ్య. ఆయన అంటాడు, బోధకుడా, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి? నేనే కడగాలి. నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదయ్యా. నా పాదాలే కాదయ్యా, నా దేహం అంతా కడిగండి. నాకల్లా స్నానం చేసేదాన్ని.
అంత కడిగి పాదాలు కడిగించారు. ఎవరు కడుగుతారో తెలుసా నీకు? ఎన్నిక లేని సేవకుడు. ఆ పాదాలు కడిగించుకునే వాళ్ళు కనీసం వాళ్ళ ముఖం కూడా చూడరు. ముందు కడిగించుకున్న శిష్యులు ఏమనుకున్నారంటే, ఎవరో సేవకుడు వచ్చాడులే కడుగుతున్నాడు అనుకున్నారు. వాళ్ళు కనుక ముందే చూసినట్లయితే పేతురులాగా వాళ్ళు కూడా అనేవాళ్ళు. వాళ్ళు అనకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు గ్రహించల. వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి ఎవరో వచ్చారులే కడుగుతున్నారు అనుకున్నారు. కానీ అంతగా తగ్గించుకున్నది ఎవరో తెలుసు? ప్రభువు. ఒక సేవకునికి వచ్చాడు. అందుకే ఇందాక మనం చూసాం, ఆయన పరిచారం చేయించుకోవటానికి కాదు వచ్చింది, పరిచారం చేయటం. తగ్గింపు మనసు మనకుందా? మనకి ఎక్కడికెక్కడ కావాల్సిందే అగ్రపీఠాలు కావాలి. ఈ లోకం కూడా అదే కోరుకుంటుంది, అగ్రపీఠాలే కోరుకుంటుంది, అగ్రస్థానాలే కోరుకుంటుంది, పేరు ప్రఖ్యాతలే కోరుకుంటుంది. యేసయ్య మనుషుని పోలిక గొప్పతే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే వ్యక్తునిగా చేసుకున్నాడు. ఈ తగ్గింపు మనకు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతాను, మా తల్లి మిషన్ కుట్టి మమ్మల్ని చదివించింది. ఆమె ఎంతో ప్రయాసపడింది. మా చిన్న వయసులోనే మా తండ్రిని నేను కోల్పోయాను. మా తల్లి ఎంత ప్రయాసపడిందో, ఎంత కష్టపడిందో మమ్మల్ని చదివించడానికి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని పెట్టాడు. మా తల్లి ఎప్పుడు కోరుకునేది, నా పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సేవకులుగా ఉండాలి. మా అన్నయ్య గారు కూడా దేవుని సేవ చేస్తున్నారు. నేను కూడా ఆయన పాదదాసుడిగానే ఉన్నాను. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు. మనం ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుతాం. మూడవదిగా క్రిస్మస్లో ఏముంది? CHR. ఆర్ అంటే రిలింక్విష్. రిలింక్విష్ అనేటువంటి మాటకు తెలుగులో పెద్ద అర్థమే ఉంటుంది. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటుంటుంది. ఒక్క ఇంగ్లీష్ మాటకు రిలింక్విష్ అనేటువంటి ఒక్క మాటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూడండి ఆ యొక్క మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. ఏం విడిచిపెట్టాడు? సమస్తాన్ని ఆయన విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండి. స్పష్టంగా ఇక్కడ మనకి రాయబడి ఉన్నది, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలా. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడు, ఆయనే దేవుడు. ఆది యందు వాక్యం ఉండే, ఆ వాక్యమే దేవుడండి. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగల. ఆయనే దేవుడు. అంతటిను విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలా. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలి. కానీ వచ్చేసాడు ఈ భూమి మీదకి. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏమన్నా మంచివాళ్ళ? ఎన్ని రకాల మాటలు అన్నారు ఆయన, ఎన్ని రకాలుగా నిందించారు. ఒరే వడ్రంగి వాడైన యోసేపు కుమారుడు కదా, తెలిసిన వాళ్ళు కూడా కొంత నిందించారు పాపం. ఫిలిప్ వెళ్ళినప్పుడు, నతానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము నజరేయుడు అని యేసయ్యను మెస్సియాను కనుగొన్నాం అన్నప్పుడు, ఎక్కడ వాడు అంటే ఆయన చెబుతాడు, నజరేతు వాడంటే నతానియేలు అంటాడు. కెన్ ఎనీథింగ్ కమ్ గుడ్ అవుట్ ఆఫ్ నాజరేత్?
నజరేతు నుండి ఏదన్నా మంచిది వస్తుందా? చాలా పెద్ద డౌట్ అడిగాడు. కానీ నతానీయేలు భక్తిపరుడు. ఫిలిప్కి ఏం చెప్పాలో తెలియదు. కమాన్సి వచ్చి చూడయా, వచ్చి చూడన్నాడు. వచ్చాడు. స్టన్ అయిపోయాడు నతానీయేలు. చూశాడు. ఏమైతే ఫిలిప్ చెప్పాడో అంతకంటే గొప్ప భాగ్యాన్ని చూశాడు. మెస్సియాని చూశాడు. మెస్సియాని కనుగొన్నాడు. డౌట్, నజరేతు నుండి ఏదన్నా మంచిది వస్తుందా? వచ్చింది. యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు చదువుదాము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును. చూసారా? విన్నారా? యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును. అది ఆ గలిలయలోనే ఉంది నజరేతు. మీరు న్యూ టెస్టిమెంట్ మ్యాప్ చూస్తే మీకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు దేశము 3 భాగాలుగా విభజింపబడింది. సౌత్లో యూదయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, పైన గలిలయ ఉంటుంది. ఈ యొక్క గలిలయని ఏం చేశాడంటే మహిమ గల దానిగా చేశాడు. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అంత్యకాలమున ఆయన ఏం చేశాడంటే సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేశాడు. 2వ వచనంలో చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. ఇది చేయటానికే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టేశాడు. రిలింక్విష్ అంటే అంతే. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టాడు. యేసయ్య కొరకు ఏమన్నా విడిచిపెట్టావా? యేసయ్య కొరకు ఏమన్నా త్యాగం చేసావా? యేసయ్య కొరకు ఏం విడిచిపెట్టావు అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారు? ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టేశాడు. మన యొక్క జీవితంలో మనము కూడా విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. వాటిని తప్పక ప్రభు నిమిత్తం విడిచిపెట్టాలి. పనికిరాని కాదు విడిచిపెట్టేది, అవసరం లేని కాదు విడిచిపెట్టేది. అవసరమైనవి, పనికి వచ్చాయి, విలువైనవే ప్రభు కొరకు విడిచిపెట్టాలి. రిలింక్విష్. క్రిస్మస్లో ఏముందంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ విడిచిపెట్టేసేది. ఇంకా క్రిస్మస్లో ఏముంది? CHRI. ఐ అంటే ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే రూపాంతరము చెందాడు ఆయన. ఏమి రూపాంతరము? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. రూపాంతరము. Son of God became a son of man in order to make sons of man into sons of God. మనుష్య కుమారులైన మనల్ని అందరినీ దేవుని కుమారులుగా చేయుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే ఇన్కార్నేషన్.
అదే రూపాంతరం చెందడం. అర్థమైందా మీకు? మళ్ళొకసారి, మనుష్య కుమారులైన మనల్ని అందరినీ కూడా దేవుని కుమారులుగా చేయుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా మన మధ్యకి వచ్చాడు. మనం వాస్తవానికి మనుష్య కుమారులము, కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అదేంటంటే దేవుని పిల్లలు అవటానికి. ఆయనను ఎందరు అంగీకరించుతురో వారికందరికీ 12వ వచనం చదవండి, అక్కడే ఉంది కదా. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనుష్య కుమారులైన మనము ఏమయ్యామంట? దేవుని కుమారులం. ఇప్పుడు ఏమయ్యాము చెప్పండి? దేవుని కుమారులమయ్యాము. ఎంతమంది అయితే యేసుక్రీస్తుని అంగీకరించారో అందరికీ, అందరికంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కాదు, అంగీకరించిన వారు అందరూ. కనుక దేవుని కుమారుడు మనుష్య కుమారుడికి ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారులమైన మనల్ని దేవుని కుమారులుగా చేయడం. ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పొచ్చు, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని బిడ్డను అని. ఎందుకంటే మనం ఆయన అంగీకరించాం కనుక. మనం అంగీకరించినట్లయితే వాక్యము మన పక్షమునే ఉన్నది కనుక మనం దేవుని కుమారులు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? మనుష్య కుమారుడికి వచ్చాడు. ఎందుకంటే టు మేక్ us the sons of God, మనల్ని దేవుని కుమారులుగా చేయటం. ఇదే క్రిస్మస్. ఇదే క్రిస్మస్. మనం దేవుని కుమారులను, ఇది గుర్తించడమే క్రిస్మస్. క్రీస్తుని మన హృదయంలో కలిగి ఉండటమే క్రిస్మస్. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా క్రిస్మస్లో ఏముంది అని మనం చూసినట్లయితే ఏముంది? CHRIS. ఎస్ అంటే సాక్రిఫైస్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8. సాక్రిఫైస్. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఒక యాగము కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తుంది, బలియాగం ఉంది. ఇందులో బలైపోయాడు, మనందరికి బదులుగా చేశాడు. అదే క్రిస్మస్. ఆయన బలి అవ్వకపోతే మనకు లేదు. శాంతి సమాధానాలు ఎక్కడి నుండి వస్తుంది మనకి? నెమ్మది ఎక్కడి నుండి వస్తుంది మనకి? రక్షణ ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఆయన త్యాగం చేశాడు. క్రిస్మస్లో ఏముందంటే త్యాగం ఉంది. మన జీవితంలో త్యాగం అనేది కనిపిస్తుందా? ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామా? ఏదో ఆదివారం వస్తున్నాము, కొంచెంసేపు పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, రొట్టె ద్రాక్ష క్రీస్తు యొక్క శరీరము రక్తంలో పాలు పొందుతున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇదే నా క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే త్యాగము కూడా. త్యాగము. మదర్ తెరీసా లేత వయసులో ఇండియా వచ్చింది. ఆ మురికిలో, ఆ చెత్తలో పడేసిన ఇస్తరాకుల్లో భోజనాన్ని పోగు చేసుకుని తింటున్నారు. వాళ్ళని చూసింది, ఆమె జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసింది. నేను ఇండియా కొరకే. ఏం చేసేదో తెలుసా ఆవిడ? కలకత్తా ప్రాంతంలో వంగదేశం అంటే వంగదేశం అంటారు ఈ యొక్క బెంగాల్, వెస్ట్ బెంగాల్ని, మన దేశం అది కూడా. అక్కడ ఒక హాస్పిటల్స్ వెళ్ళటానికి కూడా వీలు కాక రోడ్ల మీదే కనేసేవాళ్ళంట. అప్పుడు హాస్పిటల్ కూడా అన్ని లేవు.
వాళ్ళందరిని ఒక చోట తీసుకొచ్చి ఆవిడ ప్రసూతి చేయించేది. యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, కుళ్ళు పడిపోయి, పురుగులు పట్టేసి లుకలుకలాడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ కడిగి శుభ్రం చేసి వైద్యం చేసేది. కుష్ఠరోగుల్ని తీసుకొచ్చి స్నానం చేయించి వారికి డ్రెస్సింగ్ చేసి మెడిసిన్ ఇచ్చేది. మొన్నే మేము విజయవాడలో ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ దగ్గరికి వెళ్ళాము. ఆ సిస్టర్స్ చెప్తుంటే కళ్ళంటే నీళ్ళు తప్ప ఇంకేం రాలేదు. డబ్బులనేవి మేము తీసుకోము, డబ్బులనేవి మా చేతులతో ముట్టుకోము. ఆమె చెప్పింది మాకు, ఆమె తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండిటికి హెడ్. ఆవిడ చెప్పింది నాకు ఉన్నది 3 చీరలు. ఒకటి ఒంటి మీద ఉంటుంది, ఇంకొకటి దండె మీద ఉంటుంది, ఇంకొకటి షెల్ఫ్లో ఉంటుంది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి హెడ్ ఆవిడ. ఎన్ని కొనుక్కోవచ్చు. ఊరికి మీరు అనుకోండి, ఎన్ని చీరలు ఉన్నాయి నిజంగా మీకు? 50 చీరలు ఉన్నాయి కదా, 50 కంటే తక్కువ ఉన్నాయా మీకు ఒక్కొక్కడికే? ఊరికి మనసులో అనుకోండి, 50 కంటే తక్కువ ఉన్నాయా? 100 చీరలు ఉన్నవాళ్ళు లేరా? 100 చీరలు ఉన్నవాళ్ళు లేరా? 3 చీరలు అంటాను. 3 చీరలు. ఒంటి మీద ఒకటి, దండి మీద ఒకటి, షెల్ఫ్లో రెడీగా ఒకటి. ఆమె సెల్ ఫోన్లో వీడియో చూపించింది. ఎవరిని తీసుకొస్తారో పురుగులు పట్టిపోయినాయి, పురుగులు లుకలుకలు ఆడుతున్నాయి. చూడగానే ఒళ్ళంతా జలకరించింది. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు. ఒక 30 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎవరికి ఏ తల్లికి ఏ తండ్రికి వాళ్ళ అవసరం లేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిస్తారు. 67 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి అవసరం లేదు. మమ్మల్ని తీసుకెళ్ళి చూపించింది. వాళ్ళందరూ మేము వెళ్తే అమ్మగారు పెద్దమ్మగారు వచ్చారు అని పరిగెత్తుకొని వస్తున్నారు. పెద్దవాళ్ళు పెద్దమ్మగారు వచ్చారు ఆశ్చర్యపోయాం మేము. ఫుల్లు ఎవ్వరు లేనటువంటి వారు. ఎంత త్యాగం! ప్రభు కోసం ఏమన్నా త్యాగం చేస్తున్నాం మనం? త్యాగపూరితమైన జీవితమే క్రిస్మస్. ఇంకా క్రిస్మస్లో ఏముంది? టీ ఉంది. CHRIS టీ ఉంది. టీ అంటే ఏంటి? టైం. ఏం టైము? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 4 verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రును కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత గొప్ప విషయం. కాలము పరిపూర్ణమైనప్పుడు. టీలో ఏముంది? టైము. ఏ టైము? కాలము పరిపూర్ణమైనప్పుడు. అంతకు ముందు రావచ్చుగా, ఆ తర్వాత రావచ్చుగా అని కొంతమంది అనుకోవచ్చు. కాలము పరిపూర్ణమైంది. ఎంతమంది అడ్డం పెట్టినా ఇంకా ఆగే ప్రసక్తే లేదు. ఎంతమంది రావద్దని కోరుకున్నా ఆగే ప్రసక్తే లేదు. కాలము పరిపూర్ణమైపోయింది. ఆ కాలంలో ఎగ్జాక్ట్గా యేసయ్య వచ్చాడు. అదే టైంలో ఎగ్జాక్ట్గా యేసయ్య వచ్చాడు. కాలము సమయము ప్రభు వచ్చినాయి అన్నారు. చాలామంది ఎంతకాలం అయ్యా ఈ కష్టాలు, ఎంతకాలం అయ్యా ఈ కన్నీరు, ఎంతకాలం అయ్యా ఈ బాధలు. కాలం ప్రభు చేతిలో ఉంది. ప్రార్థన చేయండి, అడగండి, దేవుణ్ణి అడగండి. కాలము సమయం ఆయన వశమైనది. ఈ కంట్రోల్ ఎనీథింగ్. ఆయన ఏమైనా చేయగలరు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు.
మనల్ని దత్తపుత్రులుగా చేయాలని ఆయన వచ్చాడు. దత్తపుత్రుడు సొంత పుత్రుడికి ఎంతగా అధికారం ఉంటుందో దత్తపుత్రుడికి కూడా అంతే అధికారం ఉంటుంది. దత్తపుత్రులుగా చేసుకున్నాడు మనల్ని ప్రభు. అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నారా? కాలం కలిసి రాలేదని, మనం అనుకున్నట్లుగా పరిస్థితులు జరగట్లేదని ఈ లోకంతో రాజీ పడిపోయారా? కాలంతో రాజీ పడిపోయారా? ఇంకా ఏముందలే, ఈ జీవితం ఇంతేలే అని మీ యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చేస్తున్నారా? కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు వచ్చాడు. మన యొక్క జీవితం యొక్క కాలము, సమయము అన్నీ కూడా ప్రభు వశమై ఉన్నవి. మీ యొక్క సమయము ప్రభువుకి తెలుసు. మీ యొక్క సమయము ప్రభువుకి తెలుసు. మీరు కార్చే కన్నీరు ప్రభువుకి తెలుసు. మీ ప్రార్థనలు ప్రభువుకి తెలుసు. మీ హృదయము ప్రభువుకి తెలుసు. మీ హృదయ వాంఛలు ప్రభువుకి తెలుసు. ఆ కాలాన్ని ప్రభువుకి అప్పగిద్దాం మనం. ప్రభు తన కాలములో, తగిన కాలములో, ఆయన కాలంలో he will do everything beautiful. In his time he will do everything beautiful. ప్రభు తన సమయమందు సమస్తమును ఎంతో అందముగా చేయవాడై ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. కాలము, సమయము ప్రభు వశమై ఉన్నాడు, మన వశంలో లేదు. మన యొక్క సమయాన్ని ప్రభువుకి ఇద్దాము. ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు మీరు? రోజంతా వృధా చేస్తూ ఉన్నారా? ఏదో కొంచెం సేపు చిన్న వాక్యం చదివేసి, చిన్న ప్రార్థన చేసేసి లోకంతో గడిపేస్తున్నారా? లోక విషయాలతో గడిపేస్తున్నారా? మీ కాలం ఎలా గడుస్తూ ఉంది? ఏదో మామూలుగా గడిచిపోతూ ఉందా? ఫలభరితంగా ఉందా? దీవెనకరంగా ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా క్రిస్మస్లో ఇంకేముంది? ఏముంది? CHRISTM. ఎం అంటే మిస్టరీ. మిస్టరీ అంటే మర్మము. క్రిస్మస్ ఎంత గొప్ప మర్మమో తెలుసా? ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాదు. క్రిస్మస్ అనేది ఒక మర్మము. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచనను మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కన్యక గర్భవతి అయి కుమారుని కను. మిస్టరీ, గొప్ప మర్మము. గబ్రియల్ దేవదూత మరియ దగ్గరికి వస్తాడు. ఏమని చెబుతాడు మరియతో? దయాప్రాప్తురాల, నీకు శుభము, నీకు శుభము. హఠాత్తుగా ప్రార్థన చేసుకుంటుంటే హఠాత్తుగా ఎవరైనా వస్తే భయపడతామా? భయపడతాం. ఆమె కూడా భయపడింది. భయపడకు, నీవు దేవుని వలన నువ్వు దైవం లేవు. ఇంకేం చెబుతాడు? నీవు గర్భం ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. అంతే. ఆవిడ గుండెలో రాయి పడిపోయింది. ఇంకా మనం చూసినట్లయితే ఆమె ఆ యొక్క విషయాన్ని ఒప్పుకుంది. నేను ప్రభు దాసురాలును, నీ మాట ప్రకారమే జరుగునుగా అంటుంది. అసలు తెలుసా ఆవిడ ఎంత పెద్ద విషయాన్ని అంగీకరించిందో? ఎవరన్నా వెళ్ళి దేవుడు దేవదూతను పంపించాడు,
నేను పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించానంటే లోకం నమ్ముతుందా? తన భర్త నమ్మాడా? నీతిమంతుడు ఆయన మీద నిందేయడానికి ఏమీ లేదు మనకు. యోసేపు ఆమెకు ప్రదానం చేయబడిన భర్త నమ్మాడా? కానీ ఆయనకి ఎవరు చెప్పలేదు, ఆమె కూడా చెప్పలేదు. చెప్తే ఏమవుద్దని చెప్పలేదు కాబట్టి మరి ఏం చేద్దాం అనుకున్నాడు? నీతిమంతుడు, కానీ ఆయన అయితే నీతిమంతుడు. బైబిల్లో రాయబడి ఆమెను అవమానపరచడము ఇష్టపడక రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అప్పుడు ప్రభు దూతను పంపిస్తాడు. నో జోసెఫ్, కాదు అట్లా కాదు. నీ భార్య అయిన మరియా ఆమె చాలా మంచిది, ఆమె చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడకు, నువ్వు వెనుతీయకు, ఇది దేవుని వలన కలిగిన కార్యం. వెంటనే ఆయన చేర్చుకున్నాడు. ఆమె మీద నింద పడటానికి కూడా అంగీకరించిందండి. ఆమె మీద నింద పడటానికి కూడా. ప్రభు నిమిత్తము నేను నిందల పాలైన పర్వాలేదు. షీ ఆల్రెడీ కమిటెడ్ ఇన్ హర్ లైఫ్. కమిట్మెంట్ అయిపోయింది ఆవిడ యొక్క హృదయంలో. ఎప్పుడైతే దేవుని యొక్క దూత చెప్పాడో కమిట్మెంట్ అయిపోయింది. ఆ హృదయంలో అంగీకరించేసి పర్వాలేదు, వాట్ ఎవర్ ద వరల్డ్ ఈస్, ఈ లోకం ఏమన్నా అనుకోనియండి, నాకేం పర్వాలా, కానీ నేను లోక రక్షకుణ్ణి ఈ లోకానికి ఇవ్వబోతున్నాను. చేదును దిగమింగి, అవమానాన్ని దిగమింగి, నిందలను దిగమింగి ఈ లోకానికి రక్షకుణ్ణి కంది మరియా. మిస్టరీ, ఇది ఒక మిస్టరీ. మనం అంగీకరిస్తాం అలాగా, కానీ ఎంత గొప్ప తల్లి అన్న. వాట్ ఏ వండర్ఫుల్. దేవుని కొరకు నిందలు పాలైపోయినా పర్వాలా, నేను భరిస్తాను. దేవుని కొరకు నేను చేదు అనుభవించినా పర్వాలా, నేను లోకానికి మాధుర్యాన్ని ఇస్తాను, మధురాన్ని ఇస్తాను. మిస్టరీ అండి, మర్మము. క్రిస్మస్ అంటే ఒక మర్మం. ఎవ్వరికి అంతు చిక్కని మర్మము క్రిస్మస్. దేవుని కొరకు ఎవరన్నా ఒక చిన్న మాట అంటే ముస్సులు లేచిపోతాం, పాస్పం లేచిపోతాం. అలాగే ఉందా మన యొక్క జీవితం? చాలాసార్లు అంటా ఉంటారు, కానీ ఏ విధంగా ఉన్నాం మనం? ప్రభు గురించి ఏ విధంగా ఉన్నాము? ఏ విధంగా జీవిస్తాం? మొన్న ఒకసారి నేను ట్రాక్స్ పంచుతుంటే పోలీస్ ఆయన మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన నన్ను ఆపాడు. నువ్వు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ పత్రికలు పంచుతున్నావు? నన్ను డైరెక్ట్గా ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? నీవు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ పత్రికలు పంచుతున్నావు? నేను చెప్పాను, నేను ఈ భారతదేశంలో నేను పుట్టాను కనుక ఈ భారతదేశంలో నేను పత్రికలు పంచడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమో లేదు. నాకు నా భారతదేశపు రాజ్యాంగమే హక్కును కలిగించింది. చాలాసార్లు మన హక్కుల్ని హరించాలని లోకం చూస్తుంది, కానీ ప్రభువు కొరకు మనం నిందలు పడినప్పుడు అది మనకు దీవెన. మనుషులు ఎన్నో రకాలుగా మనల్ని హింసించాలని చూస్తూ ఉంటారు, కానీ వాటిని దేవుని కొరకు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మనం ధన్యులం అవుతాము. మరియా చేదును అనుభవించి లోకానికి ఒక మధురాన్ని ఇచ్చింది. ఆ మధురమే యేసుక్రీస్తు, ఆ మధురమే లోకరక్షకుడు. అదే క్రిస్మస్. యేసయ్య యొక్క లోకంలో పుట్టడమే క్రిస్మస్. డేట్ గురించి మనకి తెలియదు. వీఆర్ నాట్ వర్షిపింగ్ ద డేట్ అండ్ ద డే. మనము రోజుని, ఆ యొక్క డేట్ని, తారీఖుని మనము ఆరాధన చేయట్లా, కానీ మనం ఆరాధన చేస్తుంది అభిషేకుడైన క్రీస్తుని ఆరాధన చేస్తున్నాం. అదే క్రిస్మస్. మనకు డేట్ ఇంపార్టెంట్ కాదు, మరి ఏం ఇంపార్టెంట్? క్రీస్తు ఇంపార్టెంట్. క్రీస్తు ఈ భూమి మీద పుట్టాడంటే పుట్టాడు. ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే, డేట్ వేసే ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే.
ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే. ఎందుకంటే క్రీస్తు శకము ఉంది, క్రీస్తు పూర్వం కూడా ఉంది. మనము క్రీస్తు శకములో జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అభిషేక్తుడైన క్రీస్తు మనకి ఇంపార్టెంట్. ఆయన్ని మనం ఆరాధన చేస్తున్నాము, ఆయన్ని మనము పూజిస్తున్నాము. ఇంకా క్రిస్మస్లో ఏముంది? ఏముంది? CHRISTMA. ఏ అంటే అస్టానిష్. లోకం అంతా ఆశ్చర్యపడిపోయిందండి. యేసయ్య పుట్టినప్పుడు ఏం జరిగింది? ఆశ్చర్యం. అస్టానిష్ అండి, ఆశ్చర్యం యేసయ్య పుట్టినప్పుడు. చూడండి, ఆ యొక్క మాటలు మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2:18. లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం. ఆశ్చర్యపడిపోయారు. మొట్టమొదటిగా వాళ్ళకి చాలా భయం వేసింది దేవదూతను చూసి. వాళ్ళు చెప్పారు, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు. 10వ వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆశ్చర్యం అండి. ఏంటంటే ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. భయపడొద్దు. ఎందుకు మీరు భయపడతారు? భయపడకండి. ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లోకమంతా ఆశ్చర్యపోయిందండి. ఇంకేం జరిగిందో తెలుసా మీకు? జ్ఞానులు కూడా వచ్చారు తూర్పు దేశం నుండి. ఎవరు వచ్చారు? తూర్పు దేశమున ఉన్న జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. అయ్యో, లోకరక్షకుడు పుట్టాడురా, వెళ్దామని ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. వచ్చి 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 ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు యూదులు రాజు, యూదా దేశాన్ని పరిపాలిస్తుంది అప్పుడు హేరోదే, యూదులను పరిపాలిస్తుంది హేరోదే. హేరోదు దగ్గరికి వెళ్తారు వాళ్ళు. వెళ్ళి ఏమంటారు తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అంతే దడేలు మంద ఆయన గుండె. వీళ్ళేంట్రా, వీళ్ళు చూస్తే సామాన్యులు కాదు, వీళ్ళేమో జ్ఞానులు, వీళ్ళొచ్చి నాతో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటాడు? యూదులకు రాజు నేనే, పుడితే గిడితే నాకే పుట్టాలి అనుకుంటున్నాడు. లైట్గా తీసుకున్నాడా? ఏమి లైట్గా తీసుకోవాలా వాళ్ళ మాటలను. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, ప్రధానులను అందరిని పిలిపించాడు. ఎవరు? ఎంతమందిని పిలిపించాడు తెలుసా మీకు? 20,000 మందిని పిలిపించాడు. చూడండి, పిలిపించాడో లేదో మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినో అని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నదనిది. ఎంతమంది అనుకున్నారు? ప్రధాన యాజకులను అందరినీ పిలిపించాడు. ఇంకేం చేశాడు? ప్రజలలో ఉన్న శాస్త్రులందరినీ పిలిపించాడు. మొత్తం అందరిని లెక్క పెడితే 20,000 మంది వచ్చారు. అందరిని అడిగాడు, ఏమయ్యా ఎక్కడ
క్రీస్తు ఎక్కడ పుట్టాడు, చూడండి చూడండి చూడండి. వెతికారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇదివరకు వాళ్ళు చదివినయే అప్పుడు చూశారు, మత పెద్దలు అప్పుడు చూశారు, ఆశ్చర్యపోయారు. లోకమంతా ఆశ్చర్యపోయింది. హేరోదు రాజు అయితే కలవరపడ్డాడు ఆశ్చర్యంతో పాటు. ఆశ్చర్యం అండి, యేసయ్య పుట్టుక ఆశ్చర్యం. గొర్రెల కాపర్లు కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు వెళ్ళి యేసయ్యకు కానుకలు అర్పించారు, పూజించారు, ఘనపరిచారు. నాలుగు కూడా ప్రభు ఎదుట సాగిలపడ్డారు, నమస్కరించారు, పూజించారు, కానుకలు అర్పించారు. ఎక్కడ చూసిన ఆశ్చర్యం అండి. క్రిస్మస్ అంటేనే ఆశ్చర్యం. క్రిస్మస్ అస్టానిష్, ఆశ్చర్యం. లోకమంతా సంబరమాశ్చర్యాల్లో మునిగిపోతుంది క్రిస్మస్. చివరిగా క్రిస్మస్లో ఇంకేముంది? ఎస్ ఉంది. ఎస్ అంటే టు సీక్, వెతకటానికి వచ్చాడు యేసయ్య, వెతకటానికి వచ్చాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు సువార్త 19. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనల్ని వెదకటానికి మరియు రక్షించడానికి. టు సీక్ అండ్ టు సేవ్. మనల్ని వెతకటానికి వచ్చాడు. నా బిడ్డలు ఎక్కడ తప్పిపోయారు, ఏ స్థితిలో పడిపోయారు, ఎక్కడున్నారు నా బిడ్డలు? మనల్ని వెతకటానికి వచ్చాడు. ఒక్క గొర్రె తప్పిపోయింది కదా. 100 గొర్రెల నుండి ఎన్ని గొర్రెలు? ఒక్క గొర్రె తప్పిపోయింది. కాపరి ఏం చేశాడు? 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెని వెతకటానికి వెళ్ళాడు. వెళ్ళాడు ఆయన చూడగానే ఎంత సంతోషం వచ్చిందో దానికి. ఆ తప్పిపోయిన గొర్రెకి ఎంత ఆనందం వచ్చిందో. అమ్మ, ఇప్పుడు దాకా నేను తప్పిపోయాను, నా కాపరి వచ్చాడు, ఎంత ఆనందం వేసిందో. ఎన్ని గొర్రెలను విడిచిపెట్టాడు? 99. ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. He left 99 to rescue you. తెలుగులో కూడా చూద్దాం. మనల్ని వెతకటానికి, మనల్ని రక్షించుకోవటానికి యేసయ్య 99 మందిని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. అప్పుడు మన ఫీలింగ్ ఎట్లా ఉండాలి? 99 మందిని విడిచిపెట్టేశాడు. బట్ హీ కేమ్ టు us. ఎంత త్యాగం, ఎంత గొప్ప విషయం. మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చాను ఆయన. ఈ లెఫ్ట్ 99 మందిని పక్కన పెట్టేశాడు మన కోసం వచ్చి. టు సేక్ అండ్ సేవ్. మనల్ని వెతకటానికి, రక్షించడానికి 99 మందిని పక్కన పెట్టేశాడు. ఇంకా ఈ ఊర్లో ఇంకెంతమంది ఉన్నారు ప్రభువుని అంగీకరించిన వారు? ఒక్కరిని రక్షించడానికి లెఫ్ట్ 99. ఆ గొర్రెల కాపరి 99 గొర్రెల్ని విడిచిపెట్టాడు. ఒంటరి అయిన ఆ గొర్రె కోసం వెళ్ళాడు. జీసస్, he left 99 to rescue you and me. మనల్ని వెతకటానికి, మనల్ని రక్షించుకోవటానికి యేసయ్య 99 మందిని పక్కన పెట్టేశాడు. గుండె తరుక్కుపోయే మాట అదే. కానీ యేసయ్య చేసింది ఎగ్జాక్ట్లీ అదే. 99 మందిని పక్కన పెట్టేసి మన దగ్గరికి వచ్చాడు. గ్రహించావా?
ఏదోలే క్రైస్తత్వం అంటే అనుకుంటున్నావా? గ్రహించేవా? క్రిస్మస్ అంటే ఏదోలే అనుకుంటున్నావా? క్రిస్మస్ అంటే అదే, టు సీక్ అండ్ సేవ్. నిన్ను వెతుకుటకు, నిన్ను రక్షించడానికి 99 మందిని పక్కన పెట్టేసి ఆయన వచ్చేసాడు. గుర్తెరిగావా? అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో క్రిస్మస్ లేదు. ఎంతోమంది జీవితాల్లో క్రిస్మస్ లేదు. క్రిస్మస్ అంటే ఏదో పిండి వంటలు, పట్టుబట్టలు అనుకుంటున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయంలో కలిగి ఉండటమే క్రిస్మస్. నేను మొట్టమొదటిగా మీతో చెప్పినట్టు, క్రిస్మస్ ఈజ్ నాట్ ద సీజన్ విచ్ ఫాల్స్ ఎవ్రీ ఇయర్, బట్ ఇట్ ఈస్ the experience of inner heart which can be experienced every day. క్రిస్మస్ అంటే ఏదో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి సీజన్ కాదు, కానీ హృదయాంతరంగములో అనుభవింపదగ్గ, ప్రతిరోజు అనుభవింపదగ్గ ఒక కొత్త అనుభూతి. ప్రతిరోజు అనుభవించవచ్చు. ప్రతిరోజు మనకు క్రిస్మస్. ఎవ్రీడే ఇస్ క్రిస్మస్. యేసయ్య పుట్టాడు, డేట్ మనకి తెలియదు, బట్ యేసయ్య పుట్టాడు అన్నది వాస్తవం. అదే క్రిస్మస్. ఆ క్రీస్తుని కలిగి ఉన్నారా? క్రీస్తుకి ఇంకా దూరంగా ఉన్నారా? దయచేసి అందరి తలలో వంచండి, ప్రార్థించండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ కాలింగ్ యూ రైట్ నౌ. ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకెవరైతే క్రీస్తుని అంగీకరించుకొని ఉన్నారో, ఇంకెవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, అటువంటి వారిని ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ నా? ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రభు మీతో ముఖాముఖిగా మాట్లాడాను. ఆ వాక్యానికి లోబడుతున్నారా? డూ ఒబే జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తుకు విధేయత చూపిస్తున్నావా? నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఇంకా ప్రభుని అంగీకరించకపోయినట్లయితే, ఇంకా నిజమైన క్రిస్మస్ అర్థం తెలియకపోయినట్లయితే, ఈనాడే ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలో స్వీకరించి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా కలిగి ఉండండి. ఇదే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేద్దాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు ఇదెంతో శుభదినము. మీరు ఈ యొక్క భూమిని సందర్శించిన దినం ప్రభువా. నశించిపోతున్న మా కొరకు మీరు ఒక వెలుగుగా, మీరు ఒక ఆశ్చర్యకరముగా, మమ్మల్ని రక్షించడానికి నరవతారుడిగా మీరు ఈ భూమి మీదకి వచ్చారు ప్రభువా. దీనిని మేము గ్రహించి, మీలో మేము ఫలించి, అభివృద్ధి పొంది, మీలో స్థిరపడి బలపడుటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యమునైనా బిడ్డల యొక్క జీవితంలో వీరు మీ యొక్క ప్రియమైన బిడ్డలు, వీరు మిమ్మల్ని అంగీకరించారు. నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించండి ప్రభు. ఎవరైతే ఈరోజు మీ వాక్యాన్ని విని తీర్మానం తీసుకున్నారో వారి యొక్క జీవితాల్లో గొప్ప వెలుగుని కలిగించండి. ఈ యొక్క వాక్యము మంచి నేలను పడిన విత్తనముగా 30 60 100 ఫలింపచేయండి. ప్రతి విషయంలో మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.